ఒక చిన్న స్టోరీ చెప్తా చూడండి. ఒకతను ఎవ్రీడే పొద్దున 5:30 లేచి నీట్గా స్నానం చేసుకొని పూజ చేసుకునేవాడు. పూజ చేసుకున్న తర్వాత ఆఫీస్కి వెళ్ళేవాడు. సో ఇలా జరుగుతున్న ఒక్కరోజు ఏమైంది, లేట్గా లేచాడు. లేట్గా లేచాడు, 7:30కి లేచాడు. 7:30కి లేచి ఇంక సర్లే పూజ ఏం చేస్తాంలే, లేట్ అయిపోయింది కదా అని చెప్పి బయలుదేరేసాడు. అట్లే సరే బయలుదేరుతుంటే బండి పంక్చర్ అయిపోతుంది. సరే ఇంటి దగ్గర బండి పంక్చర్ అయిపోయింది, ఏంద్రా స్వామి అనుకొని బండి ఆడబెట్టేసి ఇంక సర్లే ఆర్టీసీ బస్సులో వెళ్ళిపోదామని చెప్పి ఆర్టీసీ బస్ ఎక్కి తీసుకుంటాడు. ఆర్టీసీ బస్ ఎక్కితే ఏమవుతుంది, అక్కడ ఫుల్ ట్రాఫిక్. సో మనవాడు ఆఫీస్కి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. సో ఆ లేట్ అయిపోవడం వల్ల క్యాంటీన్లో ఫుడ్ కూడా అయిపోయి ఉంటుంది. సరే క్యాంటీన్లో ఫుడ్ అయిపోయిందని చెప్పి అక్కడ ఉన్న చాయ్ బిస్కెట్ తీసుకొని ఆఫీస్ అంతా చూసుకొని ఇంక ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి సర్లే ఈరోజు బాగా టైర్డ్ అయిపోయాని చెప్పి రిలాక్స్ అవుదామని చెప్పి ఏసీ వేసుకుందామని ఏసీ వేస్తాడు. కానీ పవర్ పోయి ఉంటుంది. సర్లే అని ఇవన్నీ ఆలోచిస్తుంటే అప్పుడు గుర్తొస్తుంది, పొద్దున మనం పూజ చేయలేదు కదా, అందుకే నాకు దేవుడు ఇన్ని బాధలు పెట్టాడేమో అని చెప్పి దేవుడి దగ్గర పోయి మొరబెట్టుకుందాం అని చెప్పి దేవుడి దగ్గర పోయి ఓన్ ఏడ్చేస్తాడు. ఏంటి స్వామి ఇలా చేసావు అది ఇది అని. దేవుడు ప్రత్యక్షమై అప్పుడు ఇలా అంటాడనమాట, యాక్చువల్లీ నీ టైం ఈ రోజుతో అయిపోయింది, కానీ నేనే ఆపాను. పొద్దున్న 5:30కి ఏమడు వచ్చి నీ ఈ ప్రాణం తీసుకెళ్దామని వచ్చాడు. ఆయనతో ఇంక కొట్లాడి నేనే ఆపాను. దాని తర్వాత 7:30కి నువ్వు ఒకవేళ బండిలో వెళ్ళుంటే బండిలో యాక్సిడెంట్ చేసి చంపేసి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు, అందుకే బండి పంక్చర్ చేశాను. అట్లే ఆఫీస్కి వెళ్తే ఫుడ్లో బల్లి పడింది, అది తింటే నువ్వు చచ్చిపోతావు అని చెప్పి ఆ ఫుడ్ లేకుండా చేసినాను. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏసీ వేసుకొని పడుకుంటే ఏసీ షార్ట్ సర్క్యూట్ అయ్యి నువ్వు చచ్చిపోతావు అని చెప్పి ప్లాన్ చేశాడు, అది కూడా అందుకే కరెంట్ లేకుండా చేసినాను అని చెప్తాడు అనమాట. దాంతో భక్తుడు ఏమంటాడు, ఇన్ని చేశారు మరి నా పెళ్ళైనప్పుడు యాడికి విన్నారు స్వామి అని అడుగుతాడంట. అరే పిచ్చోడా, పెళ్ళైనప్పుడు నువ్వు నన్ను మొక్కనే లేదు, పెళ్ళైన తర్వాత నువ్వు మొక్కడం స్టార్ట్ చేసినావు అని చెప్తాడు.